బాగా రాత్రయింది. చలికాలం కావడంతో మంచు దారుణంగా పడుతూ ఉంటుంది. ఒక అడవిలో అక్కడక్కడ ఇల్లులు కట్టుకుని నివాసముంటున్న పక్షులు చలిని తట్టుకోలేక దుప్పట్లు కప్పుకొని పడుకొనుంటాయి. ఒక కాకి ఇల్లు మాత్రం అలా చిన్న చిన్న మంటలతో అలా మండుతూ ఉంటుంది. వెచ్చగా ఉన్న ఆ ఇంట్లో బెడ్ మీద కాకి ప్రశాంతంగా పడుకొనుంటుంది. కాకి ఇంట్లో అడవి తల్లి ప్రత్యక్షమవుతుంది. కాకి, లే కాకి, నేను అడవి తల్లినొచ్చాను అని అడవి తల్లి చెప్పగానే కాకి కళ్ళు తెరిచి చూస్తుంది. అడవి తల్లి కనబడింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా బెడ్ మీద నిలబడింది. అడవి తల్లి, తమరా రండి, ఇలా నా బెడ్ మీద కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు కాకి, నీ కర్తవ్యాన్ని గుర్తు చేయడానికొచ్చాను. నా కర్తవ్యాన్ని గుర్తు చేయడానికొచ్చారా? అవును కాకి, నీ కర్తవ్యాన్ని గుర్తు చేయడానికే వచ్చాను. అమ్మా అడవి తల్లి, నాకు గుర్తున్నంతవరకు నా కర్తవ్యాన్ని నేను సక్రమంగానే నిర్వర్తిస్తున్నానని అనుకుంటున్నాను తల్లి. కానీ తమరిప్పుడు గుర్తు చేయడానికొచ్చారంటే నేను ఏం మర్చిపోయానో అర్థం కావట్లేదు తల్లి. అందుకే కదా కాకి నేనొచ్చింది. గుర్తు చేస్తాను కదా. నువ్వుంటున్న ఈ ఇల్లు నీకెవరిచ్చారు? తమరే ఇచ్చారు తల్లి, మర్చిపోయినట్టున్నారు. నేనిచ్చిన ఇంటిని నేనెలా మర్చిపోతాను కాకి? నువ్వు మరచిన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికొచ్చిన అడవి తల్లిని నేను. అది నువ్వు మర్చిపోవద్దు. మన్నించు తల్లి, ఏమైనా అధికంగా మాట్లాడుంటే. ఈ తల్లి దగ్గర నీకా చనువు ఉందిలే కాకి. అయినా నువ్వు మన్నించమని అడిగావు కాబట్టి మన్నిస్తున్నాను. ఇక నువ్వు మరచిన విషయం ఏమిటంటే? చెప్పండి తల్లి, నాకు గుర్తు చెయ్యండి. నువ్వు ఉంటున్న ఇల్లు ఒక మాయా ఇల్లని నీకు తెలుసు కదా? తెలుసు తల్లి. ఇది చలికాలం కాబట్టి పైకి చిన్నగా మండుతూ లోపల ఉన్న నాకు వెచ్చదనాన్నిస్తుంది. అదే ఎండాకాలమైతే ఇంటి మీద సన్నటి మంచు పడుతూ ఉంటుంది. లోపలుంటున్న నాకు చల్లగా ఉంటుంది. అదే వర్షాకాలమైతే అని కాకి చెబుతుండగా అడవి తల్లి మాట మధ్యలో కల్పించుకొని, ఇవి బాగానే గుర్తున్నాయి కాకి, కాని చేయాల్సిన కర్తవ్యం మాత్రం గుర్తులేదు. ఇప్పుడు మీరంతలా కర్తవ్యం అంటుంటే గుర్తుకొచ్చింది తల్లి. ఈ అడవిలో ఉంటున్న మిగతా పక్షులు దారుణమైన చలికి వణుకుతూ తమ ఇంట్లో ఎంతో ఇబ్బంది పడుతూ సరిగ్గా నిద్రపోవడం లేదు. ఆ పక్షులను కూడా నా ఇంట్లోకి తీసుకురావాల్సిన బాధ్యత నా మీదుంది. అది నా కర్తవ్యం తల్లి. కానీ తల్లి, నువ్వెళ్ళి ఎంత పిలిచినా ఏ ఒక్క పక్షి కూడా ఈ ఇంటికి రాలేదంటావు. అంతేనా కాకి? ఇదే కదా నువ్వు చెప్పేది? అవును తల్లి, అదే నేను చెప్పాలనుకుంది. కావాలంటే మనం ఇప్పుడు ఒక్కొక్క పక్షి ఇంటికి వెళ్ళి ఆ పక్షిని అడుగుదాం. అవి ఏం చెబుతాయో వినండి. అప్పుడు మీకు నేను నా కర్తవ్యాన్ని సరిగ్గా చేశానని అనిపిస్తేనే ఈ మాయా ఇంటిని ఉంచండి, లేదంటే తీసుకెళ్ళండి. నేనెప్పట్లాగే మామూలుగా జీవిస్తుంటాను. నువ్వే ఆ మాట అన్న తర్వాత నేనెందుకు ఊరుకుంటాను కాకి? పద, ఒక్కొక్క పక్షి దగ్గరికి వెళ్దాం. ఆ పక్షి చెప్పింది విందాం. కానీ అడవి తల్లి, ఇక్కడ మీరు వాటికి కనబడితే? కంగారు పడకు కాకి, నేను నీకు తప్ప ఎవ్వరికీ కనపడను. ఆ పక్షులు చెప్పే మాటలు మాత్రం వినపడతాయి. పద అని అడవి తల్లి కాకితో కాకి ఇంట్లో మాయమై పిచ్చుక ఇంట్లో ప్రత్యక్షమవుతుంది. అది చూసి కాకి కంగారు పడుతుంది. అయ్యో తల్లి, నేనిలా వస్తే దొంగతనం చేయడానికి వచ్చానని అనుకుంటుంది పిచ్చుక. దాంతో మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం చెడిపోతుంది. నేను చెప్పాలనుకున్న ప్రేమ నాలోనే ఉండిపోతుంది. ఓహో కాకి, నువ్వు పిచ్చుకని ప్రేమిస్తున్నావా? ప్రాణంగా ప్రేమిస్తున్నాను తల్లి. అయితే ఒకసారి బెడ్ మీద పడుకున్న పిచ్చుకని చూడు కాకి అని అడవి తల్లి చెప్పగానే కాకి పిచ్చుకని చూసింది. దుప్పటి కప్పుకొని వణుకుతూ పడుకున్న పిచ్చుక కనపడింది. నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న నీ పిచ్చుక ఇలా చలికి వణుకుతుంటే నువ్వు మాత్రం వెచ్చగా ఉన్న నీ ఇంట్లో ప్రశాంతంగా పడుకున్నావు కదా? లేదు తల్లి, పిచ్చుకని నా ఇంటికి రమ్మని చెప్పాను. నా ఇంట్లోనే ఉండమని చెప్పాను. పిచ్చుక రానని చెప్పింది. ఎంతగానో బతిమాలాను, అయినా రాలేదు. సరే కాకి, పిచ్చుకని లేపడుగు. అది నిజమో కాదో నేను తెలుసుకుంటాను. తప్పదా తల్లి? తప్పదు కాకి. నువ్వు చెప్పేది నిజం కాకపోతే నేనిచ్చిన మాయా ఇంటిని నేనే తీసుకెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు అన్ని పక్షుల్లాగే చలికి వణుకుతూ ఉండు, వర్షానికి తడుస్తూ ఉండు, ఎండా వేడికి అల్లాడుతూ ఉండాలి.
అని అడవి తల్లి చెప్పగానే కాకి కంగారు పడుతూ బతిమాలింపుగా, అంత పని మాత్రం చెయ్యకు తల్లి, నీకు దండం పెడతాను. ఇప్పుడు పిచ్చుకని అడుగుతాను. పిచ్చుక చెప్పే సమాధానం విని మీరే నిర్ణయించుకోండి, నేనన్ని పక్షులను నా ఇంటికి రమ్మని పిలిచానో లేదో అని. సరే సరే కాకి, ముందుగా పిచ్చుకని లేపు. పిచ్చుకా, పిచ్చుకా, లే పిచ్చుకా అని గట్టిగట్టిగా పిలుస్తూ పిచ్చుకని నిద్రలేపుతుంది కాకి. పిచ్చుక లేచి కాకిని చూసి కొంచెం కోపంగా, ఏ కాకి, నువ్వేంటే నా ఇంట్లో? చలికి తట్టుకోలేక కిటికీ తలుపు వేసుకొని పడుకుంటే నా ఇంట్లోకి ఎలా వచ్చావు? ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదు పిచ్చుక, ఇంతలా వణుకుతూ నీ ఇంట్లో పడుకోకపోతే నా ఇంటికి రావచ్చు కదా. మండుతున్న మా ఇల్లు వెచ్చగా ఉంటుందని చెప్పాను కదా. ఇది 100వసారి నువ్వు నీ మండుతున్న మాయా ఇంటికి రమ్మని చెప్పేది. నేను కూడా రానని చెప్పాను కదా కాకి. అయినా ఈ అడవిలో ఉన్న ప్రతి పక్షికి చెప్పావు. ఏ పక్షి అయినా నీ ఇంటికొచ్చిందా? రాలేదు కదా. నేను మాత్రం వస్తానని ఎలా అనుకుంటున్నావు కాకి? నువ్వే ఇన్నిసార్లు పిలిచినా, బతిమాలినా, చివరికి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా నేను వినను. వెళ్ళు, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని గట్టిగా చెప్పి పడుకుంటుంది. విన్నావా తల్లి, ఇక మనం ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోదాం. సరే కాకి అని కాకితో అడవి తల్లి మాయమై మండుతున్న కాకి ఇంట్లో ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు చెప్పు తల్లి. ఇక చెప్పడానికి ఏముంది కాకి, నేను చెప్పిన విషయంలో నువ్వు కరెక్ట్గా ఉన్నావు కాబట్టి నేను నీకిచ్చిన మాయా ఇంటిది నీకే ఉంచేస్తున్నాను, ఉంచేసుకో అని చెప్పి అడవి తల్లి మాయమవుతుంది. కాకి మండుతున్న ఇంట్లో చక్కగా జీవిస్తూ ఉంటుంది. క్లాస్ రూంలో ఒంటరిగా కర్ర పట్టుకునున్న టీచర్ పావురం గోడకున్న వాచ్ని చూసింది. 9:30 అవుతోంది. బయటకు చూసింది. ఈ శీతాకాలం వచ్చిందంటే ఇంచుమించు ప్రతి క్లాస్ రూమ్ ఇలాగే ఉంటుంది. ఆలస్యంగా వస్తాయి. ఏమైందని అడిగితే చలి ఘోరంగా ఉంది టీచర్, అందుకే పొద్దునే లేలేకపోయాం టీచర్ అని చెబుతాయి. పిచ్చుక, కాకి, కొంగ, చిలుక, గ్రద్ద ఏదీ కాలేదు. అది కాక నిన్న ఆదివారం హాలిడే. అసలు సండే వచ్చిందంటే చాలు, వన్డే రోజున స్కూల్ అన్న విషయం మర్చిపోతాయి. ఇప్పుడు కానీ ప్రిన్సిపల్ వచ్చి చూస్తే ఇంకేముంది, నీ క్లాస్ రూమ్లో ఎలాగో స్టూడెంట్స్ ఉండటం లేదు కదమ్మా, నువ్వు కూడా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని టీచర్ పోస్ట్ నుంచి తీసేస్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కాకి స్కూల్ బ్యాగ్ తీసుకొని పిచ్చుక ఇంటికొచ్చింది. పిచ్చుక దుప్పటి కప్పుకొని హాయిగా పడుకొని ఉంది. టైం 9:30 అయింది. ఈరోజు స్కూల్ ఉందనే విషయాన్ని మర్చిపోయి ఈ పిచ్చుక ఇంకా దుప్పటి కప్పుకొని వెచ్చగా హాయిగా పడుకొనుంది. దీనికంటే నేనే చాలా బెటర్. 9కి లేచి నీళ్లు మీద చల్లుకొని వాసన రాకుండా బాడీ స్ప్రే కొట్టుకొని బ్యాగ్ వేసుకొని వచ్చేసాను. ఈ పిచ్చుక అని పిచ్చుక నిద్ర నుంచి లేపాలని అనుకుంటుంది. వెంటనే ఆగిపోయి, రోజు నాకంటే ముందుగా స్కూలుకు వెళ్ళి పావురం టీచర్ చేత తిట్టిస్తావా? ఈరోజు నీకంటే నేను ముందుగా క్లాస్కు వెళ్తాను. పావురం టీచర్ నన్ను మెచ్చుకుంటుంది, పిచ్చుకను తిడుతుంది అని వెంటనే కాకి పిచ్చుకను లేపకుండా అక్కడి నుంచి బయలుదేరి క్లాస్ రూమ్ దగ్గరికి వచ్చేసింది. పావురం టీచర్ కర్ర పట్టుకొని నిలబడి ఉండటం చూసి, గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ కాకి, ఇప్పుడు తెల్లారిందా? మే ఐ కమింగ్ టీచర్? కమెన్ అని చెప్పగానే కాకి క్లాస్ రూమ్లోకి వచ్చింది. క్లాస్ రూమ్ ఖాళీగా ఉండటం చూసి, అయ్యో టీచర్, నేను మాత్రమే క్లాస్కొచ్చానా? పిచ్చుక, కొంగ, చిలుక, గ్రద్ద రాలేదా టీచర్? వస్తే క్లాస్ రూమ్లోనే ఉంటారు కదా కాకి. ఎస్ టీచర్. క్లాస్ రూమ్లో లేరంటే నువ్వు చెప్పిన వాళ్ళు ఇంకా రాలేదన్నమాటే కదా. వెళ్ళు, వెళ్ళి నీ సీట్లో కూర్చో, వెళ్ళు అని పావురం చెప్పగానే కాకి తన సీట్ దగ్గరికి వెళ్ళింది. తనలో తను, షిట్, నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ అయ్యిందొకటి. మిగతా పక్షులు స్కూల్కి రాలేదు. నేను వచ్చి ఈ పావురం టీచర్ దగ్గర బుక్ అయ్యాను. ఇప్పుడు నన్ను ఏం చేద్దామని అంటుందో, ఏం అడుగుతుందో అని అనుకుంటూ ఒక బుక్ తీసి చదువుతూ ఉంటుంది. పావురం టీచర్ కాకి దగ్గరికి వచ్చింది. కాకి, నీకు పిచ్చుక, చిలుక, కొంగ, గ్రద్ద ఇల్లులు తెలుసా? తెలుసు టీచర్. అయితే పద, మనం వాటి ఇంటికి వెళ్దాం. పదండి టీచర్ అని కర్ర పట్టుకున్న పావురం టీచర్ను తీసుకొని కాకి స్కూల్ నుంచి బయలుదేరుతుంది. టీచర్, ముందుగా ఎవరింటికి వెళ్దాం? మొదటగా ఎవరిల్లు వస్తుంది కాకి? పిచ్చుక ఇల్లు టీచర్. అయితే ముందుగా పిచ్చుక ఇంటికి వెళ్ళు. టీచర్, మీరొకటి గమనించారా? ఏమిటి? నువ్వు స్నానం చేయకుండా నీళ్లు చల్లుకొని రావడమా కాకి? అది కాదు టీచర్, ఈరోజు పిచ్చుక కంటే ముందు నేనే క్లాస్ రూమ్కి వచ్చాను. అయితే నీకు సన్మానం చేయాల్సిందే కాకి. ఇంకా ఎంత దూరం కాకి? వచ్చాం టీచర్ అని కాకి పిచ్చుక ఇంట్లోకి తీసుకెళ్ళిపోయింది. పిచ్చుక బెడ్ మీద దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది.
కాకి ఆ దుప్పటిని లాగేస్తుంది. పావురం కర్రతో ఒక్క దెబ్బ కొడుతుంది. అంతే, కర్ర దెబ్బ మంటకి పిచ్చుక లేచి బెడ్ మీద కూర్చుంటుంది. ఎదురుగా కర్ర పట్టుకున్న పావురం టీచర్ కనబడింది. గు- గు- గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ పిచ్చుక. ఏమిటి, ఇంకా స్కూల్ టైం కాలేదని పడుకున్నావా, లేదంటే అసలే తెల్లారలేదు కదా పడుకున్నావా? చలి విపరీతంగా ఉండటంతో దుప్పటి కప్పుకొని పడుకున్నాను టీచర్. అంతే, మెలకు రాలేదు. అసలు ఈరోజు స్కూల్ ఉందనే విషయం గుర్తులేదు టీచర్. చెప్పిన జవాబు చాలు. కాకిని చూడు, శీతాకాలమైనా స్కూల్కి వెళ్ళాలని లేచి స్నానం చేయకుండా నీళ్లు చల్లుకొని పాచినీడుతో మరీ స్కూల్కి వచ్చింది. నువ్వు గమనించావా? కాకి మాట్లాడుతుంటే బ్యాడ్ స్మెల్ వస్తోంది. అలా కాకుండా నీట్గా బ్రష్ వేసుకొని స్కూల్కి రా. అలాగే టీచర్ అని పిచ్చుక కాకిని చూసింది. కాకి అదోలా పిచ్చుకని చూసి, టీచర్ నన్ను మెచ్చుకుంటూనే పిచ్చుక దగ్గర నా పరువు మొత్తం తీసేసింది. పిచ్చుక అందరికీ చెబుతుంది, క్లాస్ రూమ్లో ఇలా అడుగు పెడతానో లేదో అలా అల్లరి మొదలవుతుంది అని అనుకుంటూ ఉండగా పావురం టీచర్ కల్పించుకొని, కాకి, పిచ్చుక లేచింది, నెక్స్ట్ కొంగ దగ్గరికి వెళ్దాం పదా. సరే టీచర్ అని పావురం టీచర్ని తీసుకొని కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతూ దారిలో, టీచర్ మీకు దండం పెడతాను, ఇంత చలిలో కూడా కాకి స్కూల్కి వచ్చిందని చెప్పండి, కానీ పాచి నోటితో వచ్చిందని చెప్పకండి టీచర్. అన్నీ క్లాస్ రూమ్కి వచ్చాక హేళన చేస్తాయి. సరే కాకి, పాచినోడితో వచ్చావని చెప్పను, స్నానం చేయకుండా నీళ్లు చల్లుకొని వచ్చావని చెప్తాను అంటూ నవ్వుకుంది. పావురం టీచర్ కాకి కలిసి కొంగ ఇంటికి వచ్చాయి. కొంగ స్కూల్ బ్యాగ్ పట్టుకుని రెడీగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ టీచర్, స్కూల్కి వస్తున్నాను టీచర్. గుడ్ మార్నింగ్ కొంగ. కాకి, నువ్వు కొంగ కలిసి ఇంకా చిలుక దగ్గరికి, గ్రద్ద దగ్గరికి వెళ్ళి స్కూల్కి తీసుకొని రండి. నేను క్లాస్ రూమ్కి వెళ్తున్నాను. పిచ్చుక స్కూల్కి వెళ్ళి ఉంటుంది. అయ్యో టీచర్, ఆ చిలుక మహామొండిది, మేమెంత లేపినా లేవదు, మీరు ఖచ్చితంగా రావాలి. అవును టీచర్, మీరు ఖచ్చితంగా చిలుక దగ్గరికి, గ్రద్ద దగ్గరికి వెళ్ళాలి. పదండి టీచర్, ఇంత దూరం వచ్చాం కదా, ఈ పక్కనే చిలుక ఇల్లు, ఆ పక్కనే గ్రద్ద ఇల్లు, పదండి టీచర్. ఈ శీతాకాలం వచ్చిందంటే చాలు, నాకు ఈ బాధ తప్పదు, పదండి అని కాకిని కొంగని తీసుకొని చిలుక ఇంటి వైపు వెళ్తుండగా చిలుక, గ్రద్ద స్కూల్ బ్యాగులు తీసుకొని స్కూల్ వైపు వెళ్తుండటం కనిపిస్తుంది. అది చూసి పావురం సంతోషపడుతుంది. ఇక పదండి స్కూల్కి అని కాకి కొంగతో కలిసి స్కూల్కి వచ్చింది పావురం. క్లాస్ రూమ్లో పిచ్చుక, చిలుక, కొంగ, గ్రద్ద, కాకి అన్నీ కూర్చునున్నాయి. పావురం పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. పిసినారి అక్క. ఒక అడవిలో పావురం, చిలక అనే అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత పెళ్లిళ్ళైన ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఎవరి కుటుంబాలతో వాళ్ళు జీవిస్తున్నారు. కాని ఆ పావురం అక్క మాత్రం మొదటి నుండి చాలా పిసినారిగా ఉండేది. అందుకు కారణం ఆ అడవిలో ఎవరికీ తెలీదు, ఒక్క తన చెల్లెలు చిలుకకి తప్ప. అందుకే ఒకసారి తన పీనాసక్క గురించి ఒక కాకితో చెప్పుకొని ఇలా బాధపడుతూ ఆ చిలుక చెల్లి, ఏం చెప్పాలి కాకి వదిన, మొదట్నుంచి మా అక్క ఇలా పిసినారిగానే ఉంది. మా అమ్మ బ్రతికుండగా మా చిన్నప్పటి నుండి ఎవ్వరూ ఏ సహాయం కావాలన్నా చేస్తూ ఉండేది. అలా అవసరమైన ఖర్చులకి తప్ప మా చిన్న చిన్న అవసరాలకి అమ్మ డబ్బులు ఖర్చు చేయనిచ్చేది కాదు. అందుకే అదంతా చూస్తూ పెరిగినక్క తనకున్న దానిలోనే అన్ని అవసరాలు తీర్చుకోవాలంటే పిసినారిగా ఉండాలనుకుందో ఏమో ఇలా తయారైంది. నిజానికి అమ్మ పేరు చెబితేనే అక్కకి కోపం. ఇంట్లో పిల్లల్ని పట్టించుకోకుండా ఊరి మీద అందరికీ మంచి చేస్తుందని అనేదక్క అని తన అక్క అలా అవ్వడానికి కారణమేంటో చెప్పుకొని బాధపడింది. అప్పుడు ఆ చిలుకను ఓదారుస్తూ కాకిలా అంటుంది, సర్లేవే, ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం చెప్పు. పిల్లలు పెద్దవాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇలాంటి అపార్థాలే వస్తాయి. మీ అమ్మ మీద కోపంతో మీ అక్క అడవిలో అందరి చేత పీనాస్తి అని అనిపించుకుంటూ అవమానపడుతుంది. అదే కాస్త బాధగా ఉంది అనేసి వెళ్ళిపోయింది. అలా తమ తల్లి తమకేదో అన్యాయం చేసినట్టు ఫీల్ అయిపోయే పిసినారి పావురం ప్రతి చిన్న విషయంలోనూ పిసినారిగా ఉండేది. ఒకసారి పావురం భర్త ఇలా అంటున్నాడు, ఏంటే ఇది, రాను రాను మరి నీ పిసినారితనానికి హద్దు లేకుండా పోతుంది. అరే, తినే తిండికి పిల్లలకి పెట్టుకునేదానికి కూడా లెక్కలెడుతున్నావేంటి అని భర్త అనేసరికి పిసినారి పావురం ఇలా బదిలిస్తుంది, చూడండి, నేను పిసినారినని మీరందరూ అంటున్నారు, కానీ జాగ్రత్త పరురాలనని నేను అనుకుంటున్నాను. అయినా నేను అలా ఉండబట్టే కదా మీరు అనుకున్న వ్యాపారం చక్కగా చేయగలుగుతున్నారు. నేను అలా లేకపోతే మీ వ్యాపారానికి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చేది చెప్పండి. మా అమ్మ బతుకున్నప్పుడు మాకు ఏం చేసి చచ్చింది లేదు, కానీ
తన వల్ల నేను నేర్చుకున్న పొదుపే ఇప్పుడు మీకు వ్యాపారం నడిపిస్తోంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి అంటూ భర్తననేసరికి ఆ మాట వాస్తవం కనుక ఇక భర్త కూడా మరో మాట మాట్లాడలేదు. ఈ విధంగా ఏ సందర్భంలో అయినా తన పిసినార్తనాన్ని సమర్థించుకునేది ఆ పిసినారక్క పావురం. అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత ఒకసారి భర్త వ్యాపారంలో వరుస పెట్టి నష్టాలు రావటం మొదలయ్యాక ఆ వ్యాపారాన్ని నిలబెట్టడానికి ఒక గ్రద్ద ఫైనాన్సర్ దగ్గర అప్పు తీసుకున్నాడు పావురం భర్త. కానీ అప్పు తీర్చలేక సతమతపడుతున్నాడు. ఆ గ్రద్ద గురించి తెలుసు కనుక అతని వల్ల తన కుటుంబం ఏమైపోతుందో అని భయపడుతుంటే అప్పుడు పిసినారి పావురం తన భర్తతో ఇలా అంటోంది. చూడండి, ఎందుకని మీరు అంతలా భయపడిపోతున్నారు? వ్యాపారం అన్నాక లాభం నష్టం మామూలే. అయినా నాకు తెలీదా మీరు వ్యాపారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో? అలాంటిది నష్టం వచ్చిందంటే మార్కెట్ పరిస్థితులు బాలేదు కనుక వచ్చింది. అయినా అప్పిచ్చినాక తీర్చటం కాస్త అటు ఇటు అవుతుంది. అంత మాత్రానికే ఆ ఫైనాన్సర్కి అంత భయపడాలా? అతను వస్తే నేను మాట్లాడతాలేండి, మీరు భయపడకండి. ఏం మాట్లాడినా ఉపయోగం లేదు. అతను చాలా మూర్ఖుడు. ఇప్పటికి ఎన్నో వాయిదాలు వేశాను, కానీ కొద్దిగా కూడా అప్పు తీర్చలేకపోయాను. అందుకే అతను ఏం చేస్తాడా అని భయపడుతున్నాను అన్నాడో లేదో ఇంటి బయట ఆ గ్రద్ద వచ్చి పెద్ద పెద్ద కేకలు పెడుతూ అల్లరి చేస్తున్నాడు. ఏ పావురం, బయటకి రారా! ఎన్నాళ్ళయిందిరా నా దగ్గర అప్పు తీసుకొని? అసలు నా అప్పు తీర్చే ఉద్దేశం ఉందా లేదా? రారా బయటికి అంటూ కేకలేసేసరికి లోపల భర్త పావురం భయపడుతూ, సర్లే అతను వచ్చాడు కానీ నువ్విక్కడే ఉండు, నువ్వు బయటకొస్తే గొడవ పెద్దదవుతుందేమో అని భార్యకి చెప్పి అతను భయం భయంగా బయటకు వచ్చి, అన్నా, అలా అరిచి అల్లరి పెట్టకన్నా, త్వరలోనే నీ అప్పు తీర్చేస్తానన్నా, నా పరువు తీయకన్నా. చాలే ఆపవయ్యా, ఇప్పటికీ ఎన్ని రోజులాగాను, మళ్ళీ ఆగమంటున్నావు అంటూ అప్పటికప్పుడు నా అప్పు తీరుస్తావా చేస్తావా అని పీకల మీద కూర్చున్నాడు. అప్పటి వరకు ఇంట్లో ఉండే ఆ ఇద్దరి మాటలు విన్న భార్య పావురం ఆ గ్రద్దను 4 దులిపేయాలని బయటకు వచ్చి, ఏంటయ్యా, అక్కడికి నీ అప్పు మేము ఎగ్గొట్టి అడవి వదిలి పారిపోతున్నట్టు అలా అల్లరి చేస్తున్నావు? అయినా ఏ షూరిటీ లేకుండా నువ్వు అప్పు ఇవ్వవుగా, మరి ఆ షూరిటీ పెట్టుకున్న ప్రాపర్టీ నీ దగ్గర ఉండగా ఎందుకని ఇలా ఇంటి మీదకు వచ్చి మా పరువు తీస్తున్నావు అనేసరికి ఆ గ్రద్ద పిసినారి పావురాన్ని గుర్తుపట్టి, అమ్మా, నువ్వు ఆవిడ పెద్ద కూతురివి కదా? అవును, అయితే ఏంటిప్పుడు? అయ్యో, ఈయన మీ భర్త అని నాకు తెలియక అలా పొరపాటున అనేశానమ్మా. అసలు మీ అమ్మగారు బతుకుండగా ఆమె మాకు చేసిన సాయం వల్లే మా కుటుంబం నిలబడింది. ఈరోజు అందరూ సెటిల్ అయ్యామంటే మీ అమ్మగారి వల్లే. అలాంటిది మీ అమ్మగారి పేరు నాకు చెప్పున్నా విషయం ఇంతవరకు వచ్చేది కాదు. పర్వాలేదు పావురం, నా అప్పు నీకు వీలు కుదిరినప్పుడే తీర్చు. మీ అత్తగారు లాంటి మనసున్న వాళ్ళు ఎక్కడా ఉండరు అంటూ ఏ తల్లినైతే తను ఇన్నాళ్ళు ద్వేషిస్తుందో ఆ తల్లే ఒక మూర్ఖుడైన ఫైనాన్సర్ని తమ ముందు చేతులు కట్టుకునేలా చేసిందని అప్పుడు అర్థమైంది ఆ పిసినారి పావురానికి. ఇన్నాళ్ళు తన తల్లి తమకి అన్యాయం చేసి ఊరి వాళ్ల బాగోగులు చూసిందని ఆమెను ఎంతగా అపార్థం చేసుకుందో తలుచుకుంది. అందుకే తన తప్పును సరిదిద్దుకుంటూ చనిపోయిన తన తల్లికి కృతజ్ఞతలు చెప్పుకుంది ఆ పిసినారి అక్క పావురం. ఆ విధంగా తల్లి మీద కోపంతో పిసినారిగా మారిన అక్క పావురం తన తల్లి గొప్పతనాన్ని తెలుసుకుంది.